నమస్తే. దేశవ్యాప్తంగా ఎన్నికలు మరొక 2 నెలల్లో రానున్నాయి. అట్లాగే ప్రస్తుతానికి ఆంధ్ర అలాగే తెలంగాణ ఈ యొక్క 2 రాష్ట్రాల్లో కూడా సమీకరణాలు చాలా స్పీడ్గా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా మన తెలంగాణలో సమీకరణాలు అనేవి చాలా స్పీడ్గా మారుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ సిట్టింగ్లు ఉన్నారో వాళ్ళందరూ కూడాను బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని బయట నడుతున్న చర్చ. ఇప్పటివరకు అందిన రాష్ట్ర స్థాయి అలాగే దేశవ్యాప్తంగా కొన్ని సర్వేలు అయితే నిర్వహించినాయి. సర్వే సంస్థలు, జాతీయ స్థాయి సర్వే సంస్థలు కూడా నిర్వహించిన సర్వేలలో ప్రస్తుతానికి తెలంగాణ పరిస్థితి ఏంటి, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఎన్ని సీట్లు గెలుచుకోబోతున్నాయి, ఏ స్థానాలను కైవసం చేసుకోబోతున్నాయి అనేది కూడా కొంత క్లియర్ కట్గా గతంలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అసలు తెలంగాణ పరిస్థితి ఏంటి, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. ప్రస్తుతానికి ప్రముఖ సర్వే సంస్థలు అందించిన సర్వేల ప్రకారం కాంగ్రెస్కి 10 లోక్సభ స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని కొంతమంది సర్వేలు అయితే విడుదల చేశారు. అలాగే బీజేపీ 3 సీట్లకు, అలాగే బీఆర్ఎస్ 3 సీట్లు, అలాగే ఎంఐఎం 1 స్థానాన్ని. ఇవి ప్రస్తుతం ఉన్న సర్వేల ప్రకారం ఇలా ఉందన్నమాట. కాంగ్రెస్ 10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది, బీజేపీ 3 సీట్లు, అలాగే బీఆర్ఎస్ 3 సీట్లు, ఎంఐఎం 1 స్థానంతో సరిపెట్టుకునే అవకాశం ఉందని కొన్ని సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి. కానీ బీజేపీ తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒక నానుడి ప్రస్తుతానికి నడుస్తుంది ఏంటంటే బీజేపీకి ఖచ్చితంగా 10 సీట్లు, 10 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కొంతమేర ప్రజల్లో ఉన్న మాట కూడా జరుగుతుంది. దానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఇక్కడ అయోధ్య రామలల్ల ప్రాణప్రతిష్ఠ కానీ, అయోధ్య రామ మందిరం, సిటిజన్షిప్ బిల్ తీసుకొచ్చింది కానీ. ఎందుకంటే ఈ సిటిజన్షిప్ బిల్ మరీ ముఖ్యంగా ఇతర దేశాల వాళ్ళు దొంగతనంగా ఇండియాలో ఉండి అనేకమైన కార్యకలాపాలు, టెర్రరిస్ట్ కార్యకలాపాలు జరిపిన పరిస్థితులు గతంలో మనం చూసాం. ప్రస్తుతానికి వెరీ రీసెంట్గా కూడా ఖమ్మంలో కొంతమంది బంగ్లాదేశ్ని గుర్తించడం జరిగింది. వాళ్ళ మీద అనేక చట్టాలతో కొన్ని కేసులు అయితే పెట్టడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇది కూడా ఒక ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా బీజేపీని ఎందుకు ప్రజలు ఓన్ చేసుకుంటున్నారు, బీజేపీ నాయకులు ప్రస్తుతం ఉన్న ఎలక్షన్స్ కానీ, అయోధ్య రామ మందిరాన్ని కానీ, మిగతా పబ్లిక్ అందరినీ కూడా ఎందుకు ఓన్ చేసుకుంటున్నారు మనకి కొన్ని చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా అలాగే ఉమెన్స్ రిజర్వేషన్ అనమాట, మహిళా రిజర్వేషన్, అలాగే సనాతన ధర్మం ఐక్యత అనే నినాదం కూడా చాలా బాగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. అలాగే దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పేసి బీజేపీ నాయకులు ఎప్పుడు చెప్తుంటారు. సో ప్రస్తుతానికి ఇవన్నీ కూడాను ప్రజల్లో కొంత ఎక్కువ మొత్తంలో వెళ్ళిన పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా రామలల్ల ప్రాణప్రతిష్ఠ, అలాగే అయోధ్య రామ మందిరం పరిస్థితి, ఇవన్నీ కూడాను బీజేపీ ఓన్ చేసుకొని చేసింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు, దాదాపుగా ప్రతి భారతీయుడు కూడాను కళ ఇది నెరవేర్చింది మోదీ గవర్నమెంట్ అని చెప్పేసి పబ్లిక్ అంతా కూడాను అంటున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనకి శాసనసభకు సంబంధించి వేరే ఉంటుంది, లోక్సభకు సంబంధించి వాళ్ళ యొక్క ఐడియాలజీ వేరేగా ఉంటుంది, ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తున్నారు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ నేతలందరూ కూడాను బీజేపీ ఒప్పుకుంటే కనుక తమ సిట్టింగ్ స్థానాల నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఒక 4 స్థానాల నేతలు అయితే ఇప్పటికే కొంతమంది బీజేపీ పెద్దలతో సమీకరణాలు, బీజేపీ పెద్దలతో చర్చలు అయితే జరపడం జరిగింది. ఖచ్చితంగా ఎవరు ఏంటి అనేది మరికొద్ది రోజుల్లో మనం బయటపెట్టే ప్రయత్నం చేద్దాం. ఎవరెవరు బీఆర్ఎస్ సిట్టింగ్ బీజేపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా మనం తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా కాంగ్రెస్కి సర్వే సంస్థలన్నీ కూడా 10 సీట్లు వస్తాయని చెప్తుంటే ప్రజలు ఎందుకు బీజేపీని గెలిపించాలి అనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రజల్లో ఉన్న నానుడి, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరెంట్ ఇబ్బందులు ఎదురైంది. ఫ్రీ కరెంట్ అనేది కానీ, లేదంటే రేషన్ తర్వాత కార్డ్స్ ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో వీటికన్నిటికి సంబంధించి అంటే కొన్ని ఏదైతే ఇప్పుడు 6 గ్యారంటీలు పెట్టారో 6 గ్యారంటీలకి రేషన్ కార్డు అనేది మస్ట్ అండ్ షుడ్ అన్నట్లు ఒక చర్చ నడుస్తుంది. సో ఈ గత బీఆర్ఎస్ పాలనలో గత 9.5 ఏళ్లలో ఎప్పుడు కూడా రేషన్ కార్డు ఇచ్చిన పరిస్థితి లేదు. రేషన్ కార్డు లేని పరిస్థితిలో అసలు ఎట్లా ఈ 6 గ్యారంటీలకి అమలు చేస్తారు, రేషన్ కార్డు అనేది మస్ట్ అండ్ షుడ్ అని చెప్తున్నారని చెప్పేసి ప్రజలు కొంత కాంగ్రెస్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఫ్రీ బస్ కొంత కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది లేకుండా న్యాయం జరిగినా సరే మరికొన్ని ప్రాంతాల్లో ఇదంతా ప్రజల మీదే ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి పబ్లిక్ మాట్లాడుతున్నమాట. ఈ ఫ్రీ బస్ వల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ పెరుగుతుందని కూడా చెప్తున్నారు. బట్ అలాగే ప్రజల మీద బర్డెన్ పడుతుందని ప్రజలందరూ చెప్తుంటే గవర్నమెంట్ మాత్రం ఉమెన్ ఎంపవర్మెంట్ పెరుగుతుంది. సో ఖచ్చితంగా ఫ్రీ బస్ అనేది చాలా ఉపయోగకరం అని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతలందరూ కూడాను ఎందుకు బీజేపీ వైపు చూస్తున్నాయంటే ఇప్పుడు ఇంతకుముందు మనం ఎలక్షన్స్లో గత ఎలక్షన్ 3 నెలలు ఉందనగా 3 నెలలు 4 నెలలు ఉందనగా అప్పటికి ఇంకా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉన్న పరిస్థితి ఉన్నది. కర్ణాటక ఎన్నిక ఇది
ఇది బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరిస్థితి. ఎప్పుడైతే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తొలగించారో అప్పటి నుంచి కూడాను బీజేపీ సమీకరణాలన్నీ కూడాను తగ్గుతూ వచ్చాయన్నమాట. సో ఇక్కడ బీజేపీ ప్లేస్కి కాంగ్రెస్ అనేది ఇక్కడ చేరుకుంది. కాంగ్రెస్ వచ్చింది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది అని అన్ని సర్వే సంస్థలు కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రతిదీ కూడాను చాలామంది పబ్లిక్ బైట్స్లో మాట్లాడడం చూసాం. అంటే వాళ్ళ ఒక ఒపీనియన్ తెలియజేయడం కూడా చూసాం. సో ప్రస్తుతానికి బీజేపీ ప్లేస్ గతంలో కాంగ్రెస్ వేవ్ వచ్చిన తర్వాత బీజేపీ ప్లేస్లోకి కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా పోరాడుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి సమీకరణలు అన్నీ చాలా భిన్నంగా ఉన్నాయి. ఇప్పటివరకు రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అంత హవా చూపే పరిస్థితి లేదు, బీఆర్ఎస్కి అంత ఛాన్స్ అయితే లేదు అని చెప్పేసి చాలామంది పబ్లిక్ మాట్లాడుతున్నమాట. ఎందుకంటే మరీ ముఖ్యంగా తెలంగాణ కోసమో, తెలంగాణకు రావాల్సిన నిధుల కోసమో, తెలంగాణకు రావాల్సిన వాటర్కి సంబంధించిన నిధుల కోసమో, వీటన్నిటి కోసం కూడా బీఆర్ఎస్ ఎంపీలు ఎప్పుడు కూడా గట్టిగా ఫైట్ చేసిన పరిస్థితి లేదు. అందరూ చూసిన పరిస్థితి ఉంది ఇక్కడ. సో ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే పరిస్థితి ఇప్పుడు చాలా క్రమంగా కనిపిస్తుంది. ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య పోటాపోటీ ఉంటుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పేరుటున్న కొన్ని ఏవైతే ఎలిగేషన్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడాను బీజేపీ తిప్పికొట్టింది. కాబట్టి బీజేపీ ప్రధానంగా అన్నిటినీ అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసుకొని వచ్చింది. కాబట్టి బీజేపీకి ఈరోజు తెలంగాణలో ప్రజలందరూ కూడా మొగ్గు చూపుతున్నారని చెప్పేసి కొన్ని సర్వే సంస్థలు వెల్లడించడం జరిగింది. సో ఏది ఏమైనా సరే ఇప్పుడు ఇంత పబ్లిక్లో, కాకపోతే ఇక్కడ పబ్లిక్లో బీజేపీకి ఎంతవరకు ప్లస్ ఉన్నా సరే బీజేపీ నాయకులు దాన్ని ఓన్ చేసుకోలేకపోతున్నారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నమాట. అట్లాగే నాయకుల్లో కూడాను కొంత స్పీడ్ అనేది తగ్గింది, అంత వాళ్ళంతా ఎఫెక్టివ్గా ఉండట్లేదు బీజేపీ నాయకులు అని చెప్పేసి ఉన్న పరిస్థితి ఎక్కడ ఉంది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఎక్కడైతే సిట్టింగ్లు ఉన్నాయో ఆ సిట్టింగ్ ప్లేస్లో నుంచి కూడాను పోటీ చేసి గెలవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్న పరిస్థితి. కానీ బీజేపీ నాయకులు దీన్ని ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నారు అనేది ఇక్కడ ప్రధానమైన ఒక ఇబ్బందిగా చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఏది ఏమైనా సరే ఈ సమీకరణాలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గానే ఉంటుంది. అంటే ఏది ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్కి 10 సీట్లు ఉన్నాయి, బీజేపీకి కేవలం 3 సీట్లే సర్వే సంస్థలన్నీ ఇస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవేళ కేంద్రంలో కూడాను ఈ 2 సమీకరణాలు మారే అవకాశం అయితే 100కి 200% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే కేంద్రంలో మళ్ళీ ప్రధానమంత్రి మోడీ అవుతాడు. సో ఖచ్చితంగా మళ్ళీ కేంద్రంలో బీజేపీనే వస్తుందని చెప్తున్న పరిస్థితులు అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. సో అందుకని ఈ సమీకరణాలు అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ ఉన్నాయి. సో ఏది ఏమైనా సరే ఈ సమీకరణాలు మారే పరిస్థితి ఉంది. సో మీరు కూడా వ్యూవర్స్ అందరూ కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్ హవాని కొనసాగిస్తుందా లేదంటే అసలు ఉన్న ఉనికిని కూడా కోల్పోయే పరిస్థితి ఉందని చెప్పేసి చాలా సర్వే సంస్థలకు వెల్లడిస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఇక్కడ ఎంఐఎంకి సంబంధించిన హైదరాబాద్ స్థానాన్ని కూడా బీజేపీ కన్నేసింది. బీజేపీ ఒక వ్యూహం అయితే రచిస్తోంది అని చెప్పేసి దీన్ని కూడా ఈసారి ఎంఐఎంకి రావాల్సిన సీటు కూడాను ఆగిపోతుంది. ఖచ్చితంగా అది కూడా బీజేపీ కైవసం చేసుకోవడానికి కొన్ని వ్యూహాలు అయితే రచిస్తున్నారు. కేంద్ర అధిష్టాన నాయకులు అందరూ కూడాను ఒక వ్యూహం అయితే రచిస్తున్నారు దీనికోసం అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పుకుంటున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ప్రజెంట్ ఎవరెవరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు, ఎవరు ఎక్కడ హవా చూపే పరిస్థితి ఉంది, బీజేపీ పరిస్థితి ఏంటి రానున్న కాలంలో. వాళ్ళు అనుకున్నట్లుగా 1984 ఏదైతే హయ్యెస్ట్ ఇప్పటి వరకు ఏ పార్టీ గెలవలేని సీట్లు కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి ఇదే పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతుందా, ఇప్పుడు దాన్ని అధిగమించే ఛాన్సెస్ ఉందా? ఖచ్చితంగా అంటే ఇంత గతంలో 2019లో దాదాపుగా 353 సీట్లతో బీజేపీ తిరుగులేని మెజారిటీ వచ్చింది. ఈ తిరుగులేని మెజారిటీని మరొక 50 నుంచి 60 సీట్లు గెలుచుకోవాలి. 50 నుంచి 60 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ భావిస్తుంది. ఖచ్చితంగా ఈ టార్గెట్ని రీచ్ అవుతాం, ఈ టార్గెట్ని స్మాష్ అవుట్ చేస్తామని చెప్పేసి బీజేపీ బలంగా నమ్ముతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు టార్గెట్ సౌత్లో కనీసం 50 సీట్లు వస్తే కనుక బీజేపీ డెఫినెట్లీ ఈ మార్క్ను క్రాస్ చేస్తుంది అనే టాక్ ఇప్పుడైతే నడుస్తుంది. సో ప్రధానంగా దీనికి తెలంగాణ అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 స్థానాలు ఖచ్చితంగా బీజేపీకి, అటు వైసీపీ గెలిచినా, టీడీపీ జనసేన కూటమి గెలిచినా సరే ఖచ్చితంగా అవన్నీ ఎన్డీఏ కూటమిలో అలయన్స్లే కాబట్టి ఎన్డీఏ కూటమికి ఆ 25 స్థానాలు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ ఉన్నాయి. ఇకపోతే మిగిలిన స్థానాలు ఏవైతున్నాయో ఒకటి కర్ణాటక నుంచి 22, అలాగే తెలంగాణ నుంచి కనీసం 10 సీట్లు గెలవాలని చెప్పేసి 32, దాదాపుగా ఇవన్నీ 57 సీట్లు. అంటే ఈ 57 సీట్లు కూడాను 3 రాష్ట్రాల నుంచి తెలంగాణ, ఆంధ్ర అలాగే కర్ణాటక ఈ 3 రాష్ట్రాల నుంచి దాదాపుగా 50 నుంచి 57 సీట్లు వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్లీ బీజేపీకి ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో
వ్యూవర్స్ అందరూ కూడా మీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడాను తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు గెలవబోతుంది, ఎవరెవరు ఏ ప్రాంతం నుంచి గెలవబోతున్నారు, అలాగే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్ పరిస్థితి కూడా ఏంటి అనేది కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి.